మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పదు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారము కర్కాటకనందు జరుగుతున్నది. కాబట్టి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే మనం వృషభ రాశి నుంచి తీసుకున్నట్టయితే కర్కాటక రాశి 3వ స్థానంలో సంచారం చేస్తున్నది. కాబట్టి 3వ స్థానంలో కుజుడు మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అనుకూలమైన ఫలితము అంటే ఏ విధంగా ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దానితో పాటు ఇక్కడ మనకి ఏ మూర్తిత్వం అంటే సువర్ణమూర్త, రజితమూర్త, తామరమూర్త అనేటటువంటిది కూడా మనం పరిగణలో తీసుకున్నట్టయితే దాని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి ఎంతవరకు శుభం ఎంతవరకు అశుభం అనేటటువంటి తెలియడానికి అవకాశం ఉంటుంది. మూర్తిమంత ఈ స్థానంతో పాటుగా ఈ మూర్తిమంతిత్వం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గోచారంలో. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి 3వ స్థానంలో కుజుని యొక్క సంచారము తామ్రమూర్తిగా జరుగుతోంది. కాబట్టి తామ్రమూర్తి వల్ల పెద్దగా ప్రయోజనము ఉండజాలదు. ఇకపోతే ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తృతీయలో చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఇవ్వాల్సినంత ఇవ్వడు. కారణం ఏంటంటే ఇక్కడ తామరమూర్తిగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇవ్వవలసినంత ఫలితాన్ని ఇవ్వజాలడు. ఓకే, ఇక్కడ మనం ఏ విధమైన ఫలితాలని శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది అంటే విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానగే కుజౌ 3వ స్థానంలో కుజుడు సంచరించినట్టయితే ఇచ్చేటటువంటి సుఫలితాలు ఎలాగుంటాయంటే కుజుడు 3వ స్థానంలో ధనలాభం, విత్తలాభం అంటే ధనలాభం, సదా ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి మన ఏ కార్యాన్ని అయితే మనం ఇష్టపడుతున్నామో అది మనం చేయాలనుకుని ఇష్టపడుతున్నామో అది సిద్ధిస్తుంది. అలాగే వస్త్రలాభ మంచి వస్త్రాలన్నీ లాభం అంటే కొత్త వస్త్రాలు కొట్టించుకోవటం, లేకపోతే ఎవరో మనకి బట్టలు పెట్టడం, వారి ఇంట్లో శుభకార్యానికో దేనికో వెళ్తాము అక్కడ వారు పెద్దలనే గౌరవంతో మనకి వస్త్రాలు చీర, ఆడవాళ్ళు అయితే వస్త్రాలు
చీర జాకెట్టు, మగవాడికి అయితే ప్యాంటు షర్టు గుడ్డ పెట్టడము, ఇలాగా ఏదో జరగచ్చు. లేకపోతే మనం కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు ఎవరో పెడతారని ఎదురు చూడక్కర్లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొన్ని పాతవి అయిపోయినా నీళ్ళు అని చెప్పి ఇంకో 2 జతలు కొనుక్కుందాం అనిపించవచ్చు. ఆ విధంగా మనకి కొత్త వస్త్రాలు ప్రాప్తించేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. అంచేత అంతా మంచే జరుగుతూ ఉన్నది వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారం. శుభం భూయాత్.